తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలైతే చేస్తున్న పరిస్థితి మనం రోజు చూస్తున్నాము. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడుతూ ఈసారి తెలంగాణ జాగృతి పార్టీ పెడుతున్నాను. త్వరలో పార్టీని ప్రకటించబోతున్నాను. ఒకవేళ ప్రకటించిన తర్వాత నేను సిద్దిపేట జిల్లా లేదా బోధన నుంచి అయితే పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సిద్దిపేట అయితే హరీష్ రావు మీద కంపల్సరీ తను పోటీ చేసే అవకాశాలు లేదని చెప్తుంది. తను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకెళ్ళి బయటకొచ్చిందో అప్పటి నుండి హరీష్ రావుపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అటు కేటీఆర్ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నది. తాజాగా జరిగిన హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో అయితే ఎమ్మెల్సీ జాగృతి కవిత మాట్లాడుతూ తను జూన్ లోపైతే తెలంగాణ జాగృతి అధ్యక్షుడు పెడితే ఆ పార్టీలో ఖచ్చితంగా తెలంగాణ పేరు ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ ప్రతినిధులైతే ఢిల్లీ వెళ్లి పార్టీకి అప్లై చేయడం జరుగుతుంది. త్వరలో పార్టీ సింబల్ కూడా రాబోతుంది. తను సిద్దిపేట లేదా బోధన నుండి పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనం చూసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా నుంచి తను పోటీ చేస్తానని చెప్పిన అలాగే జగిత్యాల జిల్లాలో కూడా ఇటు ఈ 2 చోట్ల నుంచి పోటీ చేస్తానని చెప్పింది. కానీ తాజాగా కొద్దిసేపటికి జరిగిన మీడియా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తను సిద్దిపేట నుంచి అయితే చేస్తుంది. మొదటి నుంచి అయితే హరీష్ రావు పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఎట్లయితే కేసీఆర్ దగ్గర దెయ్యాలు ఉన్నాయో వారు వీరే అంటూ అప్పట్లో కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హరీష్ రావు పై కేటీఆర్ పై మండిపడుతున్న పరిస్థితి. తను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై విరుచుకుపడుతుంది. మనం మొన్న చూసుకోవచ్చు. అసెంబ్లీలో కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడడం మనం చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ చాలా వరకు జాగృతి అధ్యక్షురాలైతే బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడడంతో ఒక్కసారిగా అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కామ్‌గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు కవితపై విమర్శలు చేసేస్తున్నారు. అంటే కేవలం ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కాబట్టి ఎవరు కూడా కవితని ఏమనకపోవడంతో కవిత రెచ్చిపోతుందని మాటలు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరుగుతుంది. కవిత నోటికి వచ్చిన మాటలతో బీఆర్ఎస్ కార్యకర్తలను ఆడి పాడేసుకుంటుందని చెప్పుకోవచ్చు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా ఇక్కడ మాట్లాడుతూ సో తెలంగాణ వ్యాప్త అన్ని చోట్ల తాను పోటీ చేయబోతుంది. తన పోటీ రానున్న అసెంబ్లీ ఎన్నికల మొన్న కూడా చూసుకోవచ్చు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్‌తో టై అప్ అయ్యి పొత్తులతో కూడి తను కూడా కొన్ని చోట్ల పార్టీ గెలవడం కూడా జరిగింది. అంటే ఇటు ఫార్వర్డ్ బ్లాక్ టై అప్ కావడంతో ఫార్వర్డ్ బ్లాక్‌లో కూడా కొన్ని సీట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో కూడా 33 మంది ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు పోటీ చేశారు. ముగ్గురు మంది ఇక్కడ కొన్ని చోట్ల మహబూబాబాద్‌లో కూడా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితులను చూసుకోవచ్చు. ఇట్లా మొట్టమొదటిసారిగా కవిత ఫారూక్ బ్లాక్‌తో టై అప్ అయి బోని కొట్టింది. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను పోటీ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు పార్టీ సింబల్ వస్తుంది. పార్టీ సింబల్ పైన తను పోటీ చేస్తాను. కానీ తను ఖచ్చితంగా సిద్దిపేట లేదా బోధనలో పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాసరావు గారు, కరీంనగర్.